హాయ్ అండి. ఈ గ్రో బ్యాగ్స్లో కూడా మనం కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. సేమ్ ప్రీవియస్ లాగే మెథడ్ మనం యూస్ చేసుకుని చేయొచ్చు. దీంట్లో వచ్చేసి ఎక్స్ట్రాగా నేను ఈనో ప్యాకెట్ అనేది వేసానండి. ఈనో ప్యాకెట్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే, మనకి కొంచెం ఏదైనా డ్రై ఐటమ్ ఏదైనా ఉంటే కనుక త్వరగా మల్చి చేయడానికి మనకి యూజ్ అవుతుంది. దానికోసం మనం ఈనో ప్యాకెట్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. మనం ప్రీవియస్ చేసినట్టే ప్రతి లేయర్ అనేది మనకి డ్రైడ్ ఐటమ్, నెక్స్ట్ కంపోస్ట్ ఒక లేయర్, మనకి నెక్స్ట్ మనకి డీకంపోజర్, సేమ్ ప్రొసీజర్ అనేది మనకి నార్మల్ గా మన ప్రొసీజర్ అనేది మనకి చేసుకుంటాం. కానీ మనం చేసేది ఏంటంటే గ్రో బ్యాగ్స్ లోనూ చేస్తున్నాం. ప్రీవియస్ వచ్చేసి మనం ఎలా చేసాం, మనం ఒక బకెట్ లో చేసుకున్నాం. గ్రో బ్యాగ్స్ లో అంటే ఇంకా ఈజీగా కంపోస్ట్ అనేది త్వరగా డ్రైడ్ అవుతుంది. మనకి ఇక్కడ వచ్చేసి మన 10 days లోనే మనకి కంపల్సరీగా మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. టమాటాలు వేస్టేజ్ ఉంటే గనక అవన్నీ కూడా మనం వేసేసుకుని లేయర్ టు లేయర్ అనేది ఫిల్ చేసుకుంటామే. ఇది 25 kgs గ్రో బ్యాగ్ అండి. ఈ గ్రో బ్యాగ్ లో వచ్చేసి మనకి 4 to 5 layers వరకు మనకు వస్తుంది. 4 to 5 layers వరకు మనం వేసుకోవచ్చు. డ్రైడ్ ఐటమ్, వెజిటేబుల్స్ వేస్ట్ ఇదంతా కూడా మనకి లేయర్ టు లేయర్ అనేది వేసుకుని ఫిల్ చేసేసుకుని దాంట్లో ఈనో ప్యాకెట్స్ అనేవి మనం దాన్ని ఫిల్ చేసుకుని డ్రైడ్ ఐటమ్స్ ఒక లేయర్, అట్లా మనకి ప్రతి లేయర్ అనేది ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈజీగా మనం కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. గ్రో బ్యాగ్స్ లో కూడా ఇలా మనం లేయర్ టు లేయర్ అనేది మనం డీకంపోజర్ ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ చేసినట్టే సేమ్ మనం చేసుకుంటాం. కానీ మనం బకెట్ బదులు మనం గ్రో బ్యాగ్ అనేది మనం రీప్లేస్ చేసుకున్నాం అంతే. రిమైనింగ్ అంతా సేమ్. గ్రో బ్యాగ్స్ లో అయితే కనుక మనకి ఇంకా అసలు మన తలనొప్పే ఉండదండి. చాలా ఈజీగా మనకి డ్రైడ్ అయిపోతుంది. ఎందుకంటే కవర్ కాబట్టి అది మనం ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీంట్లో అయితే గనక మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. మనకి దీంట్లో వచ్చేసి ఇలా లేయర్ టు లేయర్ అనేది మీరు చేసేసుకోండి. చూడండి ఎంత నీట్గా మనం చేసుకుంటున్నాము. చక్కగా లేయర్ టు లేయర్ అనేది చేసుకుని నీట్గా మనం ఒక లేయర్ వచ్చేసి మనకి ఏదైనా జామ్ ప్యాకెట్స్ అట్లా అన్ని వేస్ట్ అయిపోయినాయి ఉంటాయి కదంటే సాస్ అలాంటివి, ఆ సాస్ ప్యాకెట్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. వేస్ట్ చేయడం ఎందుకంటే అది కంపోస్ట్ లో పడేస్తే కనుక మనకి కంపోస్ట్ అయిపోతుంది. ఆ కంపోస్ట్ అనేది మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇవి మనం చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా దీన్ని ఈ కంపోస్ట్ ఏం చేస్తారంటే, మీకు దాని ప్రిపేర్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయడం మీకు కష్టం అనిపిస్తే కనుక మీరు ఏం చేస్తారంటే, దీంట్లో మీరు ఇలా వేసుకుని ఒక 5 days ఉంచేసి మీరు ఆ 5 days తర్వాత మీరు ఏదైనా మొక్క తెచ్చుకుని దీంట్లో మొక్క పెట్టేసుకోవచ్చు. మొక్క పెట్టేసుకుంటే ఇంకా అది హెల్దీగా ఉంటుంది. అది మనకి పెద్దది అయ్యే కోడ్ని కూడా ఇది డీకంపోజ్ అవుతూ ఉంటుంది మనకి ఈ కంపోస్ట్ అనేది. అప్పుడు కంపోస్ట్ అనేది మనకి ఎరువు కింద మనకి బాగా యూజ్ అవుతుంది. మనకి ఆ మొక్క కూడా చాలా బాగా పెరుగుతుందండి. దీంట్లో ఒక ఎక్స్ట్రా ఐటమ్ వేస్తున్నాను నేను. అదేంటంటే బూడిదండి. బూడిద ఎందుకు వేస్తున్నానంటే, మనకి ఏదైనా మనకి పెస్ట్ అనేది దాంట్లో పురుగులు అయ్యి పడుతూ ఉంటాయి కదండి. ఆ పురుగులు అనేవి పట్టకుండా మనం ఇలాగా బూడిద అనేవి వేసుకోవచ్చు అండి, ఒక లేయర్ అనేది. అప్పుడు నాకు లాస్ట్ లో వచ్చేసి నాకు మిగిలిన టమాటా జ్యూస్ అనేది వేసేసుకున్నానండి. ఇలా మీరు చేసుకోండి. దీంట్లో వచ్చేసి మీరు ఈజీగా ఎలా చేసుకోవచ్చు అంటే, మీరు వెయిట్ చేయలేకపోతే కనుక కంపోస్ట్ అయ్యే వరకు కూడా ప్రిపేర్ చేసుకునే వరకు ఉండలేకపోతే కనుక లాస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఒక మొక్క తీసుకొచ్చి ఆ మొక్క పెట్టేసుకోండి. ఒక 5 days మాత్రం కంపల్సరీ డీకంపోజ్ చేసిన తర్వాత మొక్క పెట్టేసుకున్నారనుకో ఇలా షేడెడ్ ఏరియాలో మనం 5 days అనేది పెట్టేసుకోవచ్చు. ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసి జస్ట్ పైన మూత పెట్టేస్తే సరిపోతుందండి. చూడండి ఎంత నీట్ గా ఉందో. మనకి ఏ స్మెల్ రాదు, ఏమీ రాదు. రోజు రైస్ వాటర్ వేసుకుంటే కనుక అది మనకి డీకంపోజ్ అయిపోయి కంపోస్ట్ అయిపోతుంది. కంపల్సరీగా మనం షేడెడ్ ఏరియాలో పెట్టుకోవాలండి. పైన నేను సోలార్ కింద పెట్టుకున్నాను. మీరు కూడా ఎక్కడ మాకు నీడ వస్తే కనుక అక్కడ పెట్టుకోండి.